యువతల వాళ్ళు ఏమి తక్కువేం కాదండి. ఒక మరఫిరంగి రాజేష్ ఉన్నాడు ఇక్కడ. అలాంటి మరఫిరంగుల్ని వేలాది మరఫిరంగులు అతను తయారు చేశాడు. అంటే ఇదంతా కూడా యుద్ధ నీతి పాటించి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ఆ నాయకుడి నాయకత్వంలో దారి తప్పకుండా ఫెయిర్ గేమ్ ఆడతారు. అలాగే అమ్మాయి ఒక నారి 100 తుపాకులు అంటే ఆమె 100 తుపాకులతో సమానం. అలాంటి వీర మహిళలు జనసేనలో అనేక మంది ఉన్నారు. వాళ్ళు తయారు చేస్తారు. లేకపోతే శతగ్రి టీం అనేటువంటిది నెంబర్ 1 సోషల్ మీడియాలో. ఏంటండి ఇలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి లోకేష్ గారు పోల్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. అయినా సరే తప్పని పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో మనం పోల్చుకోవాల్సి వస్తున్నాం. ఒక పనివాడు కావాలా, పనికి మాలిన వాడు కావాలా, ఒక కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, ఒక విధ్వంసకారి వీరప్పని కావాలా, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు కావాలంటే ప్రజలందరూ కూడా నిర్మించేవాడు కావాలి, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడు కావాలి, పనివాడు కావాలని కోరుకున్నాం. ఈ పనివాడిని వదులుకుని ఒక పనికి మాలిన వాడిని తెచ్చుకున్నామని చాలా వర్రీ అయిపోయారు జనం 5 సంవత్సరాల పాటు. అతను కూడా అర్ధరాజ్య వ్యక్తి అడుక్కుని చెప్పకు అడిగి దాచిపెట్టుకున్నట్టుగా అతను తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట సామెత మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ టైం మళ్ళీ చెప్పండి. అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్పకు అడిగి దాచిపెట్టుకున్నట్టు ముష్టోడు. ఓకే. ఎందుకంటే ఒక ముష్టోడికి అర్ధరాజ్యం వచ్చిందనుకోండి, ఇక మళ్ళీ అడుక్కునే పరిస్థితి రాదు కదా. అటువంటి అప్పుడు ఆ ముష్టి పాత్రతో పని తాతలు పడేయాలి. కానీ వాడి బుద్ధి ప్రకారం మళ్ళా ఆ రాజ్యాన్ని పోగొట్టుకుని అడుక్కునే పరిస్థితికి వస్తాడు కాబట్టి కడిగి దాచిపెట్టుకున్నాడు. అలాంటి పని చేసాడు ఇతను. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను ఎప్పుడో చెప్పాను, ఇతను ఒక వైరస్ లాంటోడు. ఆ వైరస్ కి సరైన వ్యాక్సిన్ కనిపెట్టాలి. అతన్ని పూర్తిగా రాజకీయాల్లో ఉండకుండా చేయాలి. లేదా అతను రోజుకి 100 తప్పులు చేశాడు. గత 5 సంవత్సరాల పరిపప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయంలోనే అతని విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు లభిస్తూ ఉన్నాయి వీళ్ళకి. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, మీకు మ్యాథమెటిక్స్ లో ఎనాలిసిస్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ మెయిన్ తీసుకున్న వాళ్ళకి బిఎస్సి కానీ బిఏ కానీ మ్యాథమెటిక్స్ మెయిన్ తీసుకున్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఎనాలిసిస్ అనేటువంటి దాంట్లో థియరమ్స్ ఉంటాయి. ఆ థియరమ్స్ లో మీకు ఆన్సర్ ముందే ఇచ్చేస్తాడు. ఆన్సర్ ముందే ఇచ్చేసి అది ఎలా వచ్చిందో డెరైవ్ చేయమంటాడు. అవును. ఇది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయం. సూత్రధారు ఎవరో, పాత్రధారులు ఎవరో, ఎంత డబ్బు కొల్లగొట్టేశారు, ఏం చేశారు అనేటువంటి స్పష్టం. దాన్ని వాళ్ళు ఎలా చేశారు అనేటువంటి దాంట్లో వీళ్ళు విచారణ చేస్తా ఉన్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. అందులో కొత్త పాత్రలు మనం విని ఉండని కని ఉండని చెవిరెడ్డి వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు, మిథున్ రెడ్డి వచ్చాడు. అంతకుముందు చెవిరెడ్డి వచ్చినప్పుడు అప్పటి వరకు పెద్దగా జగన్ అంత రియాక్ట్ అవ్వలేదు, కానీ చెవిరెడ్డి వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే అండి, చిన్నపిల్లాడు, అమాయకుడు చెవిరెడ్డిని మీరు ఇది చేస్తారా? అవునండి. ఇప్పుడు అతను డంపింగ్ ఆ యార్డ్ ఏదైతే డబ్బు దాచిన ఆ ఖజానా ఉందో, అందరూ ఏమనుకుంటున్నారో 30 కోట్లు సీజ్ చేశారు, 3 కోట్లు 8 కోట్లు 10 కోట్లు అంటే అసలు నథింగ్ అండి. అది ఒక 3 ప్రాంతాలకు విభజించి 3గురికి అప్పచెప్పాడు. ఆ 3గురికి అప్పచెప్పిన దాంట్లో ఇతను చెవిరెడ్డికి అప్పచెప్పిన బాధ్యత చాలా తక్కువ, అంటే స్వల్పం. అందులోంచి కొన్ని దొరుకుతున్నాయి. మీకు ఇంకా ఉత్తరాంధ్ర డంపింగ్ రావాలా, అంతర్జాతీయ సముద్ర తలాల్లో పాడైపోయి నౌకలు లంగరేసి అలా పెట్టుకున్న దాంట్లో నిల్వ చేసింది రావాలా, అక్కడి నుంచి ఐవరీ కోస్ట్ కి, ఆఫ్రికన్ కంట్రీస్ కి పంపించిన నిల్వల గురించి రావాలా. కాదు, మీరు చెప్తుంటే నాకు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే ఒక మూవీ అందరికి తెలుసు కదా. వాళ్ళకి తేడా ఉందండి, వాళ్ళకి తేడా ఉంది, వాళ్ళకి ఏమీ తేడా లేదు. అసలు ఇంత దారుణంగా ఈ దేశం, ఈ ప్రపంచం నివ్వెరపోతుంది, నిర్గాంతపోతుంది. అసలు లిక్కర్ స్కామ్ ఇలా చేయొచ్చా అనేటువంటిది. ఎందుకంటే అసలు ఇప్పుడు వీళ్ళు ఎలా బాధపడతారంటే, ఎలా మాట్లాడతారంటే రేపు